కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ ఆకట్టుకునే సంగీతంతో వచ్చిన 1996 నాటి భారతీయుడు చిత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆ చిత్రం చూస్తుంటే దేశభక్తి ఉట్టిపడుతుంది. ఆ స్థాయిలో ఉంటుంది ఆ చిత్రం. ప్రేక్షకులు ఇప్పటికీ ఆ చిత్రాన్ని, అందులోని కమల్ హాసన్ నటనను మర్చిపోరంటే అతిశయోక్తి కాదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద దర్శకుడు శంకర్ వదిలిన అస్త్రం. పేదలను అధికారులు లంచంతో దోచేస్తుంటే ఒకప్పటి స్వాతంత్ర సమరయోధుడు తిరగబడితే ఎలా ఉంటుందనే కోణంలో భారతీయుడు తెరకెక్కింది. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేశాడు. భారతీయుడు విడుదలైన అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన భారతీయుడు 2 పై ప్రేక్షకులు అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అయింది? అంచనాలు అందుకుందా? ఎలా ఉందో ఒకసారి చూద్దాం.